ఉన్నాడు. ఇప్పుడు ఒక సీటు ఇబ్బంది అయ్యేసరికి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, అలాగే జనసేన పార్టీలో కూడా చాలామంది ఆశావాహులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా సముదాయించడం చాలా కష్టమైన పని. మరి అలాగా మళ్ళీ బీజేపీ వచ్చాక మళ్ళీ 2-3 సీట్లు తగ్గించుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే తగ్గేయలేరు. ఆయన నిజంగా వాళ్ళు పొత్తు నిలబడడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయనకుండి ప్రెజర్ ఆయనకు ఉంటుంది, మనకు తెలియదు. కానీ ఆ పార్టీలో ఉండి ప్రెజరు, 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, మరి పూర్తిగా 10 ఏళ్ళ నుంచి ఆయనతో ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా ఆయన కంట్రోల్ చేసుకోగలిగారు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా కంట్రోల్ చేసుకుని ఎవరిని ఎక్కడ లొకేట్ చేయాలి ఏదన్నది పార్టీ అధ్యక్షుల నిర్ణయం. అది ఆ నిర్ణయాన్ని మనం ఒబే చేయాలి తప్పితే ప్రశ్నించే విధానం పార్టీ కార్యకర్తగా కరెక్ట్ కాదు. ఓకే, అంటే గౌరవప్రదమైన పొత్తు తీసుకుంటాం, గౌరవప్రదమైన విధంగానే జనసేన ఉంటుంది అని ముందు నుంచి కూడా వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ లేకపోతే ఆ క్యాడర్ కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది. ఫైనల్గా కట్ చేస్తే ఆ గౌరవప్రదమైంది దక్కలేదు అని ఈ అసమ్మతిలో ఆ ఓటు ఏమైనా చేరడం జరుగుతుందా? 21 సీట్లకే పరిమితం అవడం చాలా మంది పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అంటే అక్కడ జనసైనిక కార్యకర్తలు కూడా, ఇన్ఛార్జీలు కూడా వాస్తవం ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, మన లీడర్ ఇచ్చిన పిలుపు సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు పిలుపు ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఓటు చేయకూడదు అన్నది అన్న పట్టుదలతో ఉన్నారు. 2-3 రోజులు ఇబ్బంది ఉంటుంది, ఉండకన్నా ఉండదు, ఎవరికన్నా సరే ఆటోమేటిక్గా సెట్ అయ్యారు అందరం. అన్ని పార్టీల్లోనూ కూడా, ఆ పార్టీ ఈ పార్టీ, మా పార్టీలో రాని వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో రాని వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా 5-6 రోజులు బాధ ఉంటుంది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా పార్టీ లీడర్ ముఖ్యం కదా అందరికీ. పార్టీ లీడర్ కమిట్మెంట్ తోటి అటు జనసేన అవునండి, ఇటు తెలుగుదేశం అవునండి, అలాగే ముందుకెళ్ళి. సరే, ఎంత ఖర్చు అయ్యింది? విపరీతంగా ఖర్చు పెట్టారు, 100 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ కోసం బడ్జెట్ పెట్టారు వైసీపీ వాళ్ళు అన్నది వస్తున్న టాక్. నిజంగా పెట్టారా? వాస్తవం. ఎందుకు మీకు సింపుల్ లాజిక్, 2 కోట్ల మందు గీత దొరికింది. 2 కోట్లు గీత చుట్టాల ఇంట్లోనే దొరికింది. 2 కోట్లు పబ్లిక్గా వచ్చింది కదా. నేను చెప్పనంటే ఏదో చెప్పాను అనుకుంటారా? పట్టుకుంది రికార్డు 2 crores మందు. కేసుల్లో ఆన్లైన్లు బయట పెట్టి పక్కకు జరిపారు. ఓటుకి 3,000 నుంచి 7,000 ఓటుకి ఇచ్చారు. 7,000 ఒక 20 మంది కుటుంబం ఉందనుకోండి, పట్టుకెళ్ళి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ డబ్బంతా అవినీతి సొమ్ము, మన సొమ్ము, మన దగ్గర అవినీతి చేసిన సొమ్ము, మన దగ్గర దోచుకున్న సొమ్ము, తినండి, గలాసుకోటేయండి. అంటే 7,000 ఇచ్చినా వర్కౌట్ అవ్వలేదంటారు వాళ్ళకి. కొన్ని ఫ్యామిలీలకు. ఇప్పుడు సపోజ్ పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, 50-60 మంది ఉంటారు, పట్టుకెళ్ళి ఇచ్చారు. ప్రజలు కూడా ఏముందంటే భలే ఎత్తున్నారా నా కొడుకులు, మన డబ్బు ఎత్తున్నారు, తీసుకోవాలి, గ్లాసుకి గుద్దాలి. అది ఆ స్లోగను నేను కూడా ప్రజలకు ఎవడో వదలద్దు, ఇచ్చింది తీసుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు, ఆయన ఓ సినిమా చేయాలి డబ్బులు రావాలంటే. ఆయన కూడా ఏంటంటే సినిమా చేసి డబ్బులు వస్తున్నాయనేసరికి కౌలు రైతులు అంటారు, లేకపోతే మామూలు రైతులు అంటారు, లేకపోతే కార్యకర్తలు ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఆయన 30-35-40 కోట్ల వరకు, నాకు ఫిగర్ ఐడియా లేదు, ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకు ఇవ్వాల్సింది వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ ఆత్మహత్యలను పట్టించుకోలేదు, ఈ రైతులు పోయి నష్టాలను పట్టించుకోలేదు. ఆయన వంతు సాయం ఆయన కష్టార్జితంలో ఆయన చేశారు. అంతేగాని ఆయన దగ్గర ఏమైనా దోచుకున్న డబ్బు లేదు, అవినీతి సొమ్ము లేదు. ఆయన కష్టపడిన సొమ్మే. ఒక కష్టపడి చేయాలంటే 1 సంవత్సరం సినిమా చేస్తే కానీ రావు డబ్బులు. టీడీపీ ఏమైనా ఇచ్చిందా ఫండింగ్? ఏమండి, మీరు చెప్తే నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ చెప్తున్నాను. ఆయన మందుకు వ్యతిరేకం, డిస్ట్రిబ్యూషన్కు వ్యతిరేకం. నేను చెప్తే మీకు అర్థం అవుతుంది. అసలు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, జీరో పాలిటిక్స్. విచిత్రమైన ఎలక్షన్ జరిగింది పిఠాపురం. ఎవడో ఒక ఆయన దొరబాబు అని వచ్చాడు నా దగ్గరికి. ఏంటంటే మా లీడర్లు తీసుకొచ్చారు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అన్నాను. మంచిది, జాగ్రత్తగా చేయండి అన్నాను. మా బావగారు యుఎస్లో ఉన్నారండి, ఆయన మాదాపురం విలేజ్ ఖర్చు అంతా చూసుకోమన్నారండి. ఇది నాకు చెప్పకూడదమ్మా, ఇది నాగబాబు గారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని చోట ఉన్నారు అని చెప్పి నాగబాబు గారు ఫోన్ చేసి పంపించాను. అంటే ఆయన యొక్క అభిమానులు ఒక ఊరు రావడం, ఆ ఊరిలో ఏంటి మంచి అట్లు భోజనం, అంటే జనరల్గా ఎలక్షన్ అని సరే సరదాగా ఉంటుంది కదా, భోజనాలు పెట్టి కార్యక్రమం ఉంటుంది, ఇంకో కార్యక్రమం ఉంటుంది, ఎలక్షన్ బూత్ వ్యవహారాలు ఉంటాయి, అన్నీ వాళ్ళు చేసుకుంటూ పోయారు. మీరు నంబర్ చెప్తే వాస్తవం ఇది. నాకు ఆశ్చర్యపోయాను నేను. ఎవడెవడో రావడం, ఆస్ట్రేలియా నుంచి ఒకడో, వెస్ట్ జర్మనీ నుంచి ఒకడో,
సౌదీ నుంచి ఒకడు అవునా మళ్ళీ మా ఆఫీస్కి వచ్చేవారు.